హైదరాబాద్ మియాపూర్ ధర్మపురి క్షేత్రంలో గత 5 రోజులుగా బుద్ధ పౌర్ణమి జ్ఞాన యజ్ఞం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సామవేదం షణ్ముఖ శర్మ, భిక్షమయ్య గురువు, ప్రముఖ ఆధ్యాత్మిక గురువు, నెల్లూరు జిల్లా సంఘంలో ఉన్న శ్రీ రాజరాజేశ్వర దేవి జ్ఞానపీఠం పీఠాధిపతులు, పరాత్పర యోగీశ్వరులు శ్రీ రాజరాజేశ్వరానంద స్వామి పాల్గొన్నారు. 5వ రోజు కార్యక్రమానికి ప్రముఖ హిందూ ధర్మ ప్రవక్త భారతీయ సత్యవాణి పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీ రాజేశ్వరానంద స్వామి ఉపన్యసిస్తూ ఆధునిక జీవన విధానంలో అన్ని వర్గాల ప్రజలకు మానసికంగా, శారీరకంగా టెన్షన్ కు గురవడం వల్ల శారీరక రుగ్మతలకు గురవుతున్నారని తెలిపారు. ఆరోగ్యం, మానసిక ప్రశాంతత కావాలంటే ప్రతి ఒక్కరూ ఉదయం 1 గంట ప్రాణాయామం, ధ్యానం తప్పక చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సత్యవతిని శ్రీ రాజరాజేశ్వరానంద స్వామి సన్మానించి ఆమె హిందూ ధర్మం కొరకు కృషిని కొనియాడారు. ఈ ధ్యాన జ్ఞాన యజ్ఞంలో ఉభయ రాష్ట్రాల నుండి ధన్యులు పాల్గొని తరించారు. సందర్భంగా ధ్యాన యజ్ఞాన్ని హైదరాబాదు మియాపూర్ ధర్మపురి క్షేత్రం నందు 5వ రోజు 5 రోజుల నుంచి అద్భుతంగా జ్ఞాన యజ్ఞం జరుగుతుంది. మనం ధ్యానం ఎందుకు చేయాలి, ధ్యానం చేయకపోతే ఏమవుతుంది అంటే, పరబ్రహ్మ తెలుపు ఎరుపు కణం కలిస్తే అరుణకాంతి. అయితే మానవ జన్మ అత్యున్నతమైంది. తన్ను తాను తెలుసుకునేదానికి, తను పరబ్రహ్మని, నేను ఈ శరీరం కాదు, నేను జీవుణ్ణి కాదు, నేను దేవుణ్ణి అనేది తెలుసుకునేదానికి గొప్ప అవకాశం. వంట చేయడము, కూరగాయలు కట్ చేయడము ఎంతో చక్కగా వారు సత్యవాణి అనే పేరు ఎందుకు వచ్చిందంటే, ఆమె నిరంతరం మన యొక్క భారతదేశం, మన ఔన్నత్యం, మనం ఇక్కడ ఉండేటటువంటి సంస్కృతిని అంతా కూడా ఎప్పుడు వేదికల మీద ఎన్నో లక్షల మందిని ప్రభావితం చేశారు. దాంట్లో నేను కూడా ఒకడిని. నేను కూడా అమ్మని ఎప్పుడు చూడాలనుకుంటున్నా. ఈరోజు ఇక్కడ దర్శనం అయింది. మనం ఈ ధర్మపురి క్షేత్రంలో ఆమె శ్యామలాదేవి అంటే మాణిక్య వీణ ముపలాలయంతి అంటాం కదా మనం. అట్లా ఆమె ఆ వాక్కు మన కొరగా అమ్మవారే జన్మ తీసుకుంటుంది. అనేక రకాల కవులు పండితుల రూపంలో అమ్మవారు జన్మ తీసుకుంటుంది రాసిందేవి. అట్లా మనకి ఈ యుగంలో ముందర కలియుగంలో మనం ఉండేటప్పుడు మన అమ్మ ఇక్కడ జన్మించి మహర్జాతకురాలు ఎంతమందికో ఈ జ్ఞానాన్ని అంటే నిర్దేశించడం, ఈ కట్టు బొట్టు ఇది చాలా అవసరం. ఇదంతా సైన్సు అద్భుతంగా చెప్పారు. నేను అన్ని వీడియోలు చూస్తుంటా. అమ్మకి ఎంతో ధన్యవాదాలు. ఇది ధర్మపురి క్షేత్రం, ఆ పేరు కూడా చూడండి, సత్యవాణి ధర్మపురి. సత్యవాణి అంటే ధర్మాన్ని బోధించాము, ఆ పేరు కూడా అట్లా పెట్టారు పెద్దలు. అందుకని ఎంతో అదృష్టం. అమ్మకి మంచి ఆయురారోగ్యం ఇచ్చి ఇంకా ఆమె అద్భుతంగా మన భారతీయులు హిందువులకి ధర్మాన్ని బోధించి ఈ ఒక ధర్మ మార్గంలో నడిపేదానికి ఆమెకి శక్తి సామర్థ్యాలని నేను రాజరాజేశ్వరి స్వామిని కోరుకుంటున్నాను. విద్యుత్ వినియోగదారులకి శుభవార్త. కరెంటు బిల్లు ఎక్కువ వస్తుంది అని బాధపడుతున్నారా? ఏసీ మరియు ఇతర ఎలక్ట్రికల్ గీజర్లు, హోమ్ అప్లయన్సెస్ వాడకంలో పొదుపు చేస్తున్నారా? ఇప్పుడే నిర్ణయం తీసుకోండి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పీఎం సూర్యగర్ పథకం ద్వారా 78,000 సబ్సిడీతో మరియు వినియోగదారులకు తక్కువ ఖర్చుతోనే బ్యాంక్ లోన్ సదుపాయం, తక్కువ 65 పైసల వడ్డీతో మీరు కట్టే కరెంటు బిల్లు బ్యాంకు ఈఎంఐ కట్టే విధంగా ప్రముఖ కంపెనీలు టాటా, అదానీ, వారీ, సోలార్ 25 సంవత్సరాల కంపెనీ వారంటీతో
ఉచిత డాక్యుమెంట్ ఛార్జీలతో మా సిబ్బంది ద్వారా నిర్ణీత సమయంలో సమకూర్చబడును. కనుక ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. పూర్తి వివరాలకు ఈ క్రింది నంబర్లకు సంప్రదించండి. 9985299995, 9490471476, 9177038604. టెరోసోల్ గ్రీన్ ఎనర్జీ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఆంధ్రప్రదేశ్ అన్ని జిల్లాల్లో అందుబాటులో ఉన్నాయి.